పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ వారు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ప్రభువానే వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువానే వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది ఏనాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది ఏనాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ స్తోత్రం.
చక్కటి పాటలు పాడిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడి చక్కటి సమయాన్ని మనకి ఆశీర్వకరంగా మార్చినట్లు దేవుణ్ణి గణపరుచుకుందాం, దేవుని స్థుతించుకుందాం. వాక్య భాగంలోకి వెళ్దాం. మనందరం కూడా వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మనందరం కూడా బైబిల్ పల్లవి పాడుకుందాం. అందరం మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలని 2 చేతులతో ఎత్తి పట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. బలి బాలి మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. బలి బాలి మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నీ జీవితాన నా జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. బలి బాలి మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరం కూడా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. సమయం ఖచ్చితంగా 8:17 అయింది. ఒక అర్ధగంట వాక్యం చదువుకుందాం, వాక్యం చెప్పుకుందాం, ఒక పావు గంట ప్రార్థన చేసుకుందాం. 9 గంటలకల్లా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రేరేపణ బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుకుందాం. ఈరోజు వాస్తవంగా అయితే ఉపవాస కూడిక, ప్రతి నెల చివరి రోజు మనకు ఉపవాస కూడిక ఉంటుంది మందిరంలో, లేకపోతే ఎవరి దగ్గర గృహాల్లో. అలాగే ఈరోజు కూడా ఉపవాస కూడికే. తర్వాత ముఖ్యంగా షైనీ బర్త్డే సందర్భంగా కూడా ప్రార్థన పెట్టాలని, ఉపవాస కూడికలు ఈ గృహంలో పెట్టాలని, తర్వాత దేవుని ఘనపరచాలని అనుకోవడం జరిగింది. నా తమ్ముడు మణిపాలు, చిన్న తమ్ముడు రాజన్ డేవిడ్, మేమందరం అనుకొని ఈ కూడికని పెట్టుకున్నాం. సరే, సమస్తము కూడా దేవునికే మహిమ కలుగును గాక. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65, యెషయా గ్రంథం 65 24వ వచనం. యెషయా గ్రంథం 65 24. అందరం కలిసి చదువుకుందాం. ఈ మైక్ ఒక దగ్గర ఉంచుకోండి, వాక్యం చదివేటప్పుడు పెద్ద చదవాలి. యెషయా గ్రంథం 65:24. అందరం కలిసి చదువుకుందాం. వారికి ఎలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చదను, వారి మనవి చేయించుండగా నేను ఆలకించెదను. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. వారికి ఎలాగున జరుగును, వారి వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చదను, వారి మనవి చేయించుండగా నేను ఆలకించెదను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వీలైతే మోకరిద్దాం. మోకాళ్ళ నొప్పులు ఉంటే పర్వాలేదు, అన్నీ బాగుంటే మోకరించండి. దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, గొప్ప దేవా, సర్వోన్నతుడా, నీ ఘనమైన పాదాలకు వేలాది వందములయ్యా స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో చక్కటి వాతావరణాన్ని ఇచ్చారు నాయన, చక్కటి సమయాన్ని ఇచ్చారు ప్రభు. అనుకున్న రీతిగా ఈ గృహకోడికను మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా షైనీ బర్త్డే సందర్భంగా మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించారని నమ్ముతున్నాం ప్రభు. అంత మాత్రమే కాదు నాయన, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో కూడా ప్రభా మీరు తోడుగా ఉన్నందుకే వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు. వారి కుటుంబాలను దీవిస్తారండి, ఆశీర్వదిస్తారండి. ముఖ్యంగా ఈ సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని విరిచి వడ్డిస్తారండి ఆయన. మీరే మాతో మాట్లాడుతారండి. ఏ మాట మాట్లాడాలో ప్రభు మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుండి వచ్చినట్లు సహాయపడుతున్నాను ప్రభు. యోగ్యముకు ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరుస్తున్నామని, చదువుకున్న లేఖన భాగాన్ని దీవిస్తున్నామని, ఆశీర్వదిస్తున్నామని ప్రభు. ఎందుకు పనికిరాని వారిని ఒప్పుకుంటున్నాను, బలహీనలను ఒప్పుకుంటున్నాను
ప్రభు యోగ్యుని కానని ఒప్పుకుంటున్నాను, అయోగ్యులను ఒప్పుకుంటున్నాను, అపాత్రులను ఒప్పుకుంటున్నాను. మీరే శిలువ చాటును మరుగుపరుచుకోమని, మీ ఆత్మతో అభిషేకిస్తున్నామని, కొలత లేని ఆత్మను అనుగ్రహిస్తున్నామని ఈ సమయాన్ని మీకే అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవండి, బిగ్గరగా చదవండి మరొకసారి. యెషయా గ్రంథం 65:24. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దేవుడు మన మనవిని ఆలకిస్తాడంట. దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. వినే దేవుడు మన దేవుడు. కళ్ళుండి చూచే దేవుడు, చెవులుండి వినే దేవుడు, మాట్లాడే దేవుడు నోరుండి. ఈ రోజుల్లో చాలా మంది కళ్ళు ఉంటాయి కానీ చూడలేరు, నోరు ఉంటుంది కానీ మాట్లాడలేరు, చెవులు ఉంటాయి కానీ వినలేరు. ఈరోజు యేసుక్రీస్తు మాత్రము ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చినగు తండ్రి, సజీవమైన దేవుడు, చావుని గెలిచిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. ఈరోజు చాలా సమాధులు ఖాళీగా ఉన్నాయి కానీ యేసుక్రీస్తు సమాధి మాత్రం తెరవబడింది. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే సమాధిని గెలిచాడు. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. ఈరోజు ఎంతోమంది చనిపోయారు, సమాధుల్లోనే ఉన్నారు కానీ వారు కూడా మట్టిలో కలిసిపోయారు, వారు కూడా సమాధుల్లోనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు, వినే దేవుడు. అందుకనే ఇక్కడ యెషయా ప్రవక్త రాస్తూ ఉంటున్నాడు కదా, వారి వేడుకొనక మునిపే ఏం చేస్తారంట? ఉత్తరం ఇస్తారంట. మనమే చేయించుండగా ఆయన ఆలకిస్తాడు. అందుకనే మార్కు సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది, ఏంటంటే మీరు అడుగుచున్న వాటినల్లోనూ పొంది ఉన్నామని నమ్మండి. ఏదైతే అడుగుతున్నారో అది పొంది ఉన్నామని నమ్మండి. 11:24 మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవి కలుగును. అప్పుడు మీకు అవి కలుగును. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు ఏమన్నాడంటే పొందుకున్నామని నమ్ముకోండి. కొంతమంది అంటారు కదా, మేము ప్రార్థన చేస్తే మాకేం కలిసి రావట్లేదు ఏంటి అని అనుకుంటా ఉంటారు. ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేస్తాడు. కానీ ఎవరైతే దేవుని చిత్త ప్రకారం జరిగిస్తారో, ఎవరైతే దేవునికి హృదయాన్ని అప్పచెబుతారో, ఎవరైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే దేవుని సన్నిధికి విలువిస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన పడితే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళ మొర దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. కూలికి పోయారనుకోండి, ఒక 10 మంది పోయారనుకోండి కూలికి, వాళ్ళలో ఒక 8 మంది సరిగా పని చేయట్లా. యజమాని వచ్చినప్పుడేమో పని చేస్తున్నారు, యజమాని రానప్పుడేమో పని చేయట్లా. ఒక ఇద్దరు మాత్రం ఎప్పుడు పనే, వాళ్ళు నమ్మకంగా పని చేస్తున్నారు. అనుకోకుండా ఒకసారి యజమాని వచ్చాడు, ఈ 8 మంది ముచ్చట్లు పెడుతున్నారు, వీళ్ళిద్దరూ పని చేస్తున్నారు. ఈసారి పనికి పిలిచేటప్పుడు యజమాని ఎవరిని పిలుస్తాడు చెప్పండి? ఎవరిని పిలుస్తాడు? 8 మందిని పిలుస్తాడా? ఇద్దరిని పిలుస్తాడా? ఇద్దరినే పిలుస్తాడు. అంటే మరి ఈ యజమాని ఈ పనుల్లో ఎవరు అంటే మనమే. ఎవరైతే నమ్మకంగా దేవుని మందిరానికి పోతారో, ప్రార్థన చేస్తారో, చెడ్డ అలవాట్లు, చెడ్డ వ్యసనాలు, చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు ఎవరికైతే ఉండవో వాళ్ళ మొర దేవుడు ఆలకిస్తాడు. ఒక 100 మంది ప్రార్థన చేస్తే 100 మంది మొర ఆలకించడు. 100 మందిలో కొంతమంది ఉంటారు మంచిగా, దేవునికి ఇష్టంగా ఉంటారు, వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు ప్రార్థన ద్వారా జరిగించే కార్యాలు చాలా ఉన్నాయి, చాలా చూసుకుంటాం మనం, చాలా ఉన్నాయి. కానీ క్లుప్తంగా ఒక 5 విషయాలు మనం కీర్తన 18వ అధ్యాయంలో చదువుకుందాం రండి. ఒక 5 విషయాలు క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 18:3 చదవండి బిగ్గరగా. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నన్ను రక్షించును, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పరుల వలె నా మీద పడి బెదిరించెను.
అరికట్టగను, పాతాళపు పాశములను అరికట్టగను, మరణపు ఉరులను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆయన తన ఆలయములు ఆలకించి ప్రార్థన నా ప్రార్థన అంగీకరించెను. అంగీకరించెను. మొర ఆయన సన్నిధిని నా మొర ఆయన సన్నిధిని చేరి చెవులతో ఆయన చెవుల చొచ్చెను. చొచ్చెను. ఒక్కలే చదవండి, ఇంక ఇద్దరు ముగ్గురు సౌండ్లు వినపడుతున్నాయి నాకు. మీరు చదువుతున్నట్టే పైకి తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎవరైతే శత్రుల చేతిలో నుంచి అంట, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఏం చేస్తానంట? శత్రువుల చేతిలో నన్ను రక్షిస్తాడు. శత్రువుల చేతుల నుంచి దేవుడు మనం రక్షించే దేవుడు. ఆయన చేసిన కార్యాలు ఈ అధ్యాయంలోనే ఒక 5 కార్యాలు ఉన్నాయి. 5 కార్యాలని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. 16 వచ్చిన చదవండి. 16 అదే అధ్యాయంలో, స్థలము నుండి, అదే అధ్యాయంలో 16 ఉన్నత స్థలము నుండి, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను. ఆయన ఉన్నత స్థలముల నుండి ఏం చేస్తాడంట? పట్టుకుంటున్నాడు. ఉన్నత స్థలముల నుంచి పట్టుకునే దేవుడు. ఆయన చేతితో పట్టుకునే దేవుడు. ఆయన చేతితో పట్టుకుని లాగే దేవుడు. జగట గల దొంగ ఊబిలో ఉంటే ఎక్కడుంది ఆ వచనం చెప్పండి. 40 కీర్తన 2వ వచనం 3వ వచనం. జగట గల దొంగ ఊబిలో ఉంటే ఆయన లేపి పైకి లేపి బండ మీద నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఆయన జగట గల దొంగ ఊపి నుంచి అడుగులు లేపి పాదాలని స్థిరపరిచే దేవుడు. ఆయన పట్టుకునే దేవుడు. ఈరోజు నిన్ను కూడా పట్టుకుంటాడు ఆయన. ఎప్పుడైతే మనం ఆయనకి అప్పచెప్పుకుంటామో, ఎప్పుడైతే ఆయన్ని అంగీకరిస్తామో, ఆయన పట్టుకునే దేవుడు. ఆయన ఎడమ చేత్తో పట్టుకుంటాడంట, కుడి చేత్తోనే హత్తుకుంటాడంట. చెప్పండి, అందరూ చెప్పండి ఈ మాట. ఎడమ చేత్తో పట్టుకుంటాడు, కుడి చేత్తో హత్తుకుంటాడు ఆయన. ఈరోజు నువ్వు దేన్ని పట్టుకున్నావో ఈరోజు ఈ రాత్రికాల సమయంలో కొంతమంది అబద్ధాలు పట్టుకుంటా ఉంటారు, కొంతమంది ఏమో మాయల్ని, మోసాలని, కొంతమంది ఏమో ఇంకా లోకాన్ని, లోక పాపాన్ని, లోక వ్యసనాలని, లోక ఆలోచనల్ని రకరకాలుగా పట్టుకొని ఊబిలోనే ఉంటారు. ఆ ఊబిలోంచి పైకి వద్దామనుకున్నా కూడా రాలేదు. ఎందుకంటే ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే పాపం చేయడం, అబద్ధాలు ఆడటం, మోసం చేయడం అలవాటు అయిపోయింది. వాళ్ళు రాలేరు, ఊబిలోంచి పైకి రమ్మన్నా కూడా రాలేరు. కానీ ఎవరైతే హృదయాన్ని అప్పచెప్పుకుంటారో వాళ్ళని మాత్రం దేవుడు పట్టుకుంటా ఉంటాడు. 41:13 యెషయా గ్రంథం చదవండి. 41:13 యెషయా గ్రంథం 41:13 పేజీ నంబర్ 602. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసినని చెప్పుచు నీ కుడి చేతిని ఏ చేతినంట? కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆయన మన కుడి చేతిని పట్టుకొని లేపే దేవుడు, కాపాడే దేవుడు, ఈ ఊరి నుంచి విడుదల చేసే దేవుడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దావీదు గారు ప్రార్థన చేశారు, దావీదు గారిని దేవుడు పట్టుకున్నాడు. అందుకనే ఒక పాట రచయిత చక్కని పాట రాశారు. ఏంటంటే అది, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచిన, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచిన, ఏ క్షణమైన నన్ను విడువకుండా, ఏ క్షణమైన నన్ను విడువకుండా నన్ను హత్తుకుంటేవే, నీ చేతితో నన్ను హత్తుకుంటేవే, నా తోడుగా ఉన్నవాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు
నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. ఆయన మన పక్షానుండి మన కుడి చేతిని పట్టుకునే దేవుడు అన్నమాట. అందుకనే ఆ రోజు సమాజ మందిరపు అధికారి వచ్చిండు. అయ్యా అయ్యా స్వస్థత కావాలయ్యా. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 35వ వచనంలో చదవండి అన్నమాట. మార్క్స్ వార్త 5వ అధ్యాయం మార్క్స్ వార్త 5:35. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది. ఇక బోధకుడు ఎందుకు శ్రమ నువ్వెందుకు శ్రమ పెడుతున్నావు? ఇంకా నీ కుమార్తె చనిపోయింది. ఇక్కడ యేసుక్రీస్తు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ 41వ వచనంలో ఉంటది, ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి, ఏముంది అక్కడ చెప్పండి, చిన్నదాన్ని చెయ్యి పట్టి లేపా, స్వస్థత ఇచ్చాడు. ఈరోజు దేవుడు పట్టుకునే దేవుడు, నిన్ను నన్ను పట్టుకునే దేవుడు. దేవునికి నువ్వు హృదయాన్ని అప్పచెప్పు, దేవునికి నీ శరీరాన్ని అప్పచెప్పు, దేవునికి నిన్ను నువ్వే సజీవ యాగముగా అర్పించుకో. లోకంలో కాసేపు, మందిరంలో కాసేపు, కాసేపేమో ప్రార్థన, కాసేపేమో సైతాను, కాసేపేమో పాపం, కాసేపు లోకం, లేకపోతే కాసేపు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన. అట్లా చేస్తే నువ్వు పరలోకానికి పోవు. అట్లా చేస్తే నీ పాదాలమే గతి, నరకమే గతి, అగ్నిగుణమే గతి. నిన్ను నీవే అర్పించుకో, దేవుని దగ్గరికి రా. ఆయన నిన్ను పట్టుకొని విడిచిపెట్టడు. మొదటిదిగా ఏంటంటే ఆయన పట్టుకునే దేవుడు ప్రార్థన చేస్తే. రెండోదిగా చూద్దానండి, 17వ వచనం, కీర్తనలు 18:17. బలవంతులకు పగవారు ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. చాలు చాలు చాలు. రెండవది ఏంటంటే ఆయన రక్షించే దేవుడు. మొదటిది ఏంటి చెప్పండి అందరూ? మొదటిది ఏంటి చెప్పాలి? అందరూ చెప్పాలి నోరు తెలిసి. పట్టుకునే దేవుడు. రెండవది రక్షించే దేవుడు. ఆయన రక్షించే దేవుడు. రక్షణ అనేది ఉచితం. డబ్బులు కట్టాలా చెప్పండి? కొట్టుకుపోయి ఏదన్నా ఉప్పు కావాలన్నా ఏం చేయాలి? డబ్బులు కట్టాలి. కానీ రక్షణ మాత్రం ఉచితం. ఆయన చేతులు చాపి అడుగుతున్నాడు, రా రా నా దగ్గర రా. లోబడిన వాళ్ళని పిల్లల వైపు దిగడల్లా చేతులు చాస్తూ ఉన్నాడు. నీ శ్రమలో నుంచి, నీ బాధలో నుంచి, నీ కష్టాల్లో నుంచి, నీ ఇబ్బందుల్లో నుంచి, నీ కుటుంబ ఎన్నో శోధల నుంచి దేవుడు రక్షించే దేవుడు. కీర్తనలు 34:6 చదవండి. కీర్తనలు 34:6. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించును. ఏ శ్రమైనా, ఏ బాధైనా, ఏ కష్టమైనా ఆయన రక్షించే దేవుడు. ఈరోజు చాలా మంది రక్షణలోకి రావట్లా, రక్షించబడట్లా. అన్ని చేస్తున్నారు, అన్ని బాగానే చేస్తున్నారు. మందిరానికి పోతున్నారు, వాక్యం చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, తర్వాత ప్రార్థన పోతున్నారు, చందాలు ఇస్తున్నారు, దశభాగాలు ఇస్తున్నారు. అయినా బాప్తిసం తీసుకోవడానికి ముందుకు రావట్లా. నాకు తెలుసు ఒక వృద్ధురాలు, నాకు తెలుసు, బాగా తెలుసు, పరిచయం. ఆమె ఎప్పుడు చూసినా ప్రార్థనకు పోద్ది, మందిరంలోకి పోద్ది, ఏ కార్యక్రమమైనా గుళ్ళకి పోద్ది, ముందే పోయి చంపలేసుకుంటది, ప్రార్థన చేసుకుంటది, అన్నీ చేసుకుంటది. మా అమ్మ బాప్తిసం తీసుకో మా అమ్మ అంటే తీసుకుంటాలే అయ్యా అనేది. నువ్వు గుడికి పోయినా, లేకపోతే నువ్వు ఇంకెక్కడికి పోయినా, ఏం చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎక్కడికెక్కడికో పోయినా, ఏమేం చేసినా, లేకపోతే ఏ కొండ దగ్గర పోయినా, ఏ కోట దగ్గర పోయినా నీకు రక్షణ కలగదు. నువ్వు మందిరానికి పోయినా కూడా నీకు రక్షణ. బాప్తిసం తీసుకోకపోతే నువ్వు పరలోకానికి పోవు. పరలోకానికి పోవటానికి మొదటి మెట్టు ఏంటంటే బాప్తిసం తీసుకోవాలి. కొంతమంది అనుకుంటారు, మేము బాప్తిసం తీసుకున్నాంలే, మేము పరలోకానికి పోతాం అనుకుంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి, అప్పుడే పరలోకం. బాప్తిసం తీసుకొని కూడా లోకంలో ఉంటే, పాపంలో ఉంటే పరలోకానికి పోవు. ఈరోజు రక్షణ, ఈరోజు చాలా మంది ఆ విధంగా ఉంటున్నారు. గుడికి పోతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చంపలేసుకుంటున్నారు, ఎన్నో చేస్తున్నారు, చందాలు ఇస్తున్నారు, దేవుణ్ణి కొనియాడుతున్నారు. మంచిదే కాదంట్లా. బాప్తిసం తీసుకోవాలి. యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు చెప్పండి? యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నా లేదా? ఎక్కడుంది ఆ మాట? మత్తయి సువార్తలో ఉండదు ఆ మాట. మత్తయి సువార్త